సార్ చాలా ఊహాగానాలు రావడం జరుగుతూ ఉన్నది. ఒక పక్కన ఏసినటువంటి నరసింహారెడ్డి గారు ఏసినటువంటి కమిషన్‌లో మీరు కూడా రిపోర్ట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏంటి దీని సారాంశం ఏంటి? ఛత్తీస్‌గఢ్‌కు సంబంధించిన రాష్ట్రంతోటి మన రాష్ట్రం చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటి? ఇప్పుడు కాంపిటీటివ్ బిడ్డింగ్‌కి వెళ్లకుండా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో ఆ రోజు సమావేశం అయి జరిపి ఆ ఒప్పందాలు చేయించారు. ఆ ప్రాజెక్ట్ నుంచి విద్యుత్తు మనం కొనాలంటే ఎంత ఛార్జీ అవుతుంది ఏంటి అనేది అవన్నీ ముందు నిర్ధారించుకోకుండానే చేశారు. తర్వాత ఛత్తీస్‌గఢ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆ ఛార్జీలని నిర్ణయించింది. అవి చాలా ఎక్కువగా ఉన్నాయని మన తెలంగాణ డిస్కామ్‌లు అపిలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీలో పిటిషన్ వేసింది. అది పెండింగ్లో ఉంది. 2017-18 నుంచి ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ సరఫరా జరుగుతుంది తెలంగాణ డిస్కామ్‌లకి. అప్పుడు మొదటి సంవత్సరంలో 78% దాకా సరఫరా చేశారు. అది క్రమేణా తగ్గిపోయి 19% పడిపోయింది. 2022 ఏప్రిల్ నుంచి పూర్తిగా సరఫరా ఆఫ్ చేశారు. కారణం వాళ్ళు చెప్తుంది ఏంటంటే 3,000 కోట్లకు పైగా తెలంగాణ డిస్కామ్లు మాకు బకాయిలు చెల్లించాలి సరఫరా చేసిన విద్యుత్తుకి, వాళ్ళు చెల్లించట్లేదు, అందుకని ఆపేసామని. తెలంగాణ డిస్కామ్స్ అనేది అంత లేదు, దానికంటే తక్కువ ఉంది మేము చెల్లించాల్సింది అని వివాదం. అయితే వివాదం ఉన్న మొత్తాన్ని పక్కన పెట్టి మిగిలిన మొత్తం అన్న వాళ్ళకి చెల్లించి సరఫరా చేయండి, ఇది తర్వాత న్యాయపరంగా తెలుసుకుందాం అనేది అలాంటి ఏర్పాటు కూడా ఏం జరగల. అందువల్ల వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు ఇది కూడా న్యాయ వివాదాల్లో ఉంది ఆ విషయం. అందువల్ల దీనివల్ల ఏంటంటే మనకు విద్యుత్తు తగ్గటం ఒకటి, పూర్తిగా ఆగిపోవటం ఒకటి జరిగింది. అంటే వాళ్ళతో చేసుకున్న ఒప్పందం వల్ల ఏం ప్రయోజనం లేకుండా పరిస్థితి వచ్చింది. ఈ వివాదాలను ఫైనల్గా సుప్రీంకోర్టులో తేలేదాకా ఎవరు ఇప్పుడు డిస్కామ్లు కూడా చేయగలిగిన పరిస్థితి ఏం లేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా చేయగలిగింది ఏం కనపట్ల. ఏదన్నా ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో మాట్లాడుకుని ఏదన్నా ఒక సర్దుబాటు చేసుకుని వస్తే తప్ప, లేకపోతే ఈ న్యాయపరంగా వివాదాలు ఎప్పుడు తేలితే ఎవరో చెప్పలేం. అదొకటి. రెండోది, ఈ విద్యుత్తును తగ్గించడం వల్ల, పూర్తిగా ఆపేయటం వల్ల ఇది ప్రసారం చేయటానికి 1000 మెగావాట్ల విద్యుత్తుని ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ దాకా ప్రసారం చేయడానికి కేంద్ర ట్రాన్స్మిషన్ కంపెనీ అంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళతో అప్పుడు కాంట్రాక్ట్ చేసుకున్నారు 1000 మెగావాట్లకి. ఆ ఒప్పందం ప్రకారం వాళ్ళకి డబ్బు చెల్లించాలి, ఏది ఆ కెపాసిటీ వాడినా వాడకపోయినా. దాంతో ఏమవుతుందంటే వాడుకోని పరిస్థితి వచ్చింది, తక్కువ సప్లై చేయటం, పూర్తిగా ఆపేయటం. దాంతో వీళ్ళు చాలా 100 కోట్లు ప్రసార సామర్థ్యాన్ని వాడుకోకుండానే కట్టాల్సి వస్తుంది. 632 కోట్లు ఎంతో ఊరినారు, 2 సంవత్సరాలకు ఎంతో కట్టారు. ఇది కాకుండా ఇంకో తొందరపాటు నిర్ణయం ఏంటంటే ఇంకో 1000 మెగావాట్లకి ట్రాన్స్మిషన్ కెపాసిటీకి కాంట్రాక్ట్ చేసుకున్నారు. అంటే ఛత్తీస్గఢ్ నుంచి ఇంకో 1000 మెగావాట్లు కొంటామని. కానీ వాళ్ళ నుంచి అదేం రాలేదు, అలాంటి పీపీఏ జరగలేదు. రెండోది, ట్రాన్స్మిషన్ కెపాసిటీ కాంట్రాక్ట్ చేసుకోవడానికి ముందు పీపీఏ చేసుకోవటం ఒకటి, విద్యుత్తు సరఫరా చేసేవాళ్ళు ఎవరినుంటే వాళ్ళతో. తర్వాత ఏ రాష్ట్రం నుంచి అయితే వస్తుందో ఆ రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్మిషన్ కార్పొరేషన్తో నుంచి ఎన్ఓసి తీసుకోవాలి. ఆ రెండు ఉన్నప్పుడే ఈ కేంద్ర ట్రాన్స్మిషన్ యూటిలిటీతో ఈ కెపాసిటీ కోసం చేయాలి. అలా అది రెండు ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ కాకుండా చేయటం వల్ల అది ఒక ఇరకాటం అయింది. మాకు ఇప్పుడు అక్కర్లేదు వదిలేసుకుంటామంటే 272 కోట్లు కట్టమని వాళ్ళు నోటీస్ ఇచ్చారు. దాని మీద మళ్ళీ ఇంకో కేసు నడుస్తుంది. అందువల్ల ఏంటంటే దీనివల్ల ఇప్పుడు వాళ్ళు తక్కువ సరఫరా చేయటం, పూర్తిగా ఆపేయటం వల్ల బయట మార్కెట్లో చాలా అధిక ధరలకే ఇన్ని సంవత్సరాలుగాను కొనాల్సి వస్తుంది. అది మ్యాక్సిమం 20 రూపాయల దాకా చెల్లించి కూడా కొన్నారు. అందువల్ల ఏంటంటే ఇది ఒక పెద్ద భారీ నష్టం. అటు విద్యుత్ వాళ్ళ దగ్గర నుంచి రాట్లా, ఈ ట్రాన్స్మిషన్ కెపాసిటీకి వాడుకోకుండా డబ్బులు చెల్లించడం 100 కోట్లు, మళ్ళీ మార్కెట్లో చాలా అధిక ధరలకు కొనటం. అందువల్ల ఏంటంటే ఇది సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోకుండా తొందరపాటుతో రాజకీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవటం వల్ల వచ్చిన ఇబ్బందులు ఇవి. ఎందుకంటే ఇవి అధికారులు సరైన సలహా ఇవ్వాలి. ఇప్పుడు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకు అన్ని విషయాలు తెలవకపోవచ్చు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుని అబ్బాయి ఇందులో ఇది మంచిది చెడుది, మనకి దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి, దీనికంటే మంచి ఆల్టర్నేటివ్ ఉంది, ఈ పద్ధతిలో చేసుకుని వినకపోతే అది వేరే విషయం. అయితే అప్పటి ఎనర్జీ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు రెగ్యులేటరీ కమిషన్ టీఎస్ఈఆర్సీకి లేఖ రాశారు, దీనివల్ల చాలా నష్టం వస్తుంది, అందువల్ల మీరు అనుమతి ఇవ్వద్దని కోరుతారు. అలాగే మరి ప్రభుత్వానికి కూడా చెప్పారు ఆయన, ఇంకా లేదా మిగతా అధికారులు చెప్పారా, చెప్పినా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ఈ ఒప్పందాలు చేయించిందా అనేది రేపు ఈ మన ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్లో తేలొచ్చు.